చెంచలమ్మ ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉండగా ఇక అక్కడికి అయితే సింధూర, చంటి వీళ్ళందరూ కూడా వస్తారు. ఇక అక్కడ ఉన్న చంటిని అయితే సింధూర అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి కౌశల్ అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. ఏంటి ఈ సింధూర ఆ పనోడి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సింధూర అలా చూడటం చూసి చంటి అయితే ఏంటి సింధూరమ్మాయి గారు నన్నే అలా చూస్తున్నారు అని చెప్పి పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. సింధూరమ్మాయి గారు ఎందుకు అలా చూస్తున్నారు అని చెప్పి చంటి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి, చంటి ఈ వినాయక చవితికి ఇలా ఉన్నాము, మళ్ళీ వినాయక చవితి వచ్చేసరికి మనం ఇద్దరం కాదు ముగ్గురం అని చెప్పి సింధూర అయితే అంటుంది. అది విని చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, మనం ఇద్దరం ఏంటి, తర్వాత ముగ్గురం ఏంటి, నాకు అర్థం కావటం లేదు అంటాడు. నీకు ఇప్పుడు అర్థం కాదులే చంటి, నీకు ముందుగా తెలుస్తుంది అని చెప్పి సింధూర సిగ్గుపడుతూ ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి చంటి అయితే అయోమయంలో ఉంటాడు. ఇక వినాయకుడి దగ్గర పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో అక్కడ కేశవ వచ్చి చెంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు, నాకు కొంచెం పని ఉంది, నేను ఈ పూజలో ఉండలేను, ఆ పని చూసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంటి అయితే అదిగో అడ్డబొట్టు మేసాలాయన గారు, ఏంటి పూజ అయ్యేంత వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు, రండి అని చెప్పి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూసి కేశవ అయితే చంటి చంప పగలగొట్టి, వదలరా నా చెయ్యి, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ ఇక కేశవ చంటి చంప పగలగొట్టడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చెంచలమ్మ అయితే చంటి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక కేశవ చంటిని కొట్టడంతో సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, పనోడివిలా ఉండు, నాకు కొంచెం పని ఉందని చెప్పాను కదా అని చెప్పి కేశవ అయితే చంటిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.